శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది జీవితాల్లో సంతానం కావట్లేదండి, సంతానం అస్సలు అవ్వట్లేదండి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో నార్మల్ సంతానం కంటే కృత్రిమ సంతానాలే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే 49 అని చెప్పేసి, ఇంకా వేరే ఇతర సంతానాలని చెప్పేసి చాలా మట్టుకు ఇవన్నీ కూడా చాలా బాధాకరణీయమైనటువంటి అంశాలు. ఎవరికైతే కృత్రిమమైనటువంటి సంతానం కాకుండా ఎవరికైతే నార్మల్గా జరిగేటటువంటి ఈ యొక్క సంతానం ఉందో అది కావాలి అని అనుకుంటే గనక చాలామంది జీవితాల్లో ఒక విషయం చెప్తానండి. ఏదైతే నార్మల్ సంతానం ఉందో అది జరుగుతుంది అంటే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని అర్థము. లేదు కృత్రిమమైనటువంటి సంతానం జరుగుతుంది అంటే మీ జీవితంలో ఆరోగ్యం అనేటటువంటిది పోగొట్టుకుంటున్నారు అని అర్థం. కాబట్టి ఎవరికైతే సంతానం ఆలస్యమవుతుందో, సంతానం ఇబ్బందులు జరుగుతున్నాయో, గర్భపాతం అనేటటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయో అలాంటి వారికి ఒక విషయం చెప్తాను. ప్రతి పౌర్ణమి రోజున, అంటే ఎవ్రీ మంత్ ఒక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజున పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాలను కాస్త గోరువెచ్చగా చేసి పాలల్లో చంద్రుని చూసి దాంట్లో కాస్త చక్కెర వేసుకొని ఆ పాలను సేవించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుందంటే గర్భపాత దోషములు తొలగిపోయి మీకు సాధారణమైనటువంటి సంతానంతో పాటు మంచి ఆరోగ్యమైనటువంటి సంతానము, తెలివితో కూడుకున్నటువంటి సంతానము, అదృష్టముతో కూడుకున్నటువంటి సంతానము, దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం, ఇవన్నీ కూడా ఈ యొక్క విధానం ద్వారా కలుగుతాయి అని చెప్పి శాస్త్రం తెలియజేసింది. ఎందుకంటే పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసేటటువంటి పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాలను సేవించడం ద్వారా గర్భపాత దోషాలు తొలగిపోయి మనకు సాధారణమైనటువంటి సంతానంతో పాటు పుట్టబోయేటటువంటి ఆ యొక్క బిడ్డ కూడా చాలా అదృష్టవంతుడుగాను మహర్జాతకుడుగాను పుడతాడు అని శాస్త్రం తెలియజేసింది. కాబట్టి ఈ యొక్క ప్రతి పౌర్ణమి అట్లా ఒక సంవత్సర కాలం పాటు అంటే 12 పౌర్ణములు గనక మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు సంతానం కలిగి మీ జీవితం అనేటటువంటి అదృష్టమయంగా మారుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.